ఈరోజు స్వీట్ కార్న్తో ఎంతో రుచిగా కరకరలాడే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. వాన పడుతున్నప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి స్వీట్ కార్న్ గారెలు తింటే మజానే వేరు. అసలు నూనె పీల్చకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. చిన్న టిప్స్ అయితే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ వడలు టీ టైమ్ స్నాక్ గా అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే ఒక 3 స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి. ఇలా మంచిగా గింజలు అయితే ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచి పెట్టుకున్నాక ఒక ప్లేట్లోకి దానికి కావాల్సిన అయితే రెడీగా పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మంచిగా కడుక్కుని అయితే ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. చూసారు కదా స్వీట్ కార్న్ గింజలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అస్సలు పోయకండి. వాటర్ ఎక్కువైతే పిండి పలచబడి గారెలు అనేవి సరిగ్గా రావు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. అన్నీ వేసాము కదా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఎప్పుడు కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. దీనివల్ల గారెలు తింటున్నప్పుడు అక్కడక్కడ కాంతలు చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండి మరి పలుచగా అనిపిస్తే మీరు ఒక 2 స్పూన్ల బియ్యం పిండి లేదా సన్న రవ్వ కలపండి. ఇది గారెలకు మంచి క్రిస్పీనెస్ ని కూడా ఇస్తుంది. ఇంకా చూసారు కదా, ఇదంతానైతే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని చిన్న గారెల్లో నొక్కొని అయితే వేడి ఆయిల్ అయితే వేసుకోవడమే. ఇంకా ఎప్పుడైనా నూనె బాగా వేడెక్కిన తర్వాతనే గారెలను వేయాలి. ఆ తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తే చాలు. గారెలు లోపల వరకు బాగా ఉడికి పైన ఎర్రగా వస్తాయి. హై ఫ్లేమ్ లో పెడితే పైన అయితే కాలినట్టు లోపల పిండి వస్తాయి. కాబట్టి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఈ గారెలు పెద్దవిగా కాకుండా చిన్న వడల్లాగా వేస్తే త్వరగా వేగుతాయి, క్రిస్పీగా వస్తాయి. ఒకదాని తర్వాత అయితే అన్ని ఇలా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ప్రాసెస్ లో చేస్తే ఆయిల్ అస్సలు పీల్చకుండా స్వీట్ కార్న్ వడలు అయితే చాలా బాగా వస్తాయి. తీయకూడదు. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత దీన్ని అయితే కలిపేసుకోవాలి. దీన్ని అయితే స్లోగా టర్న్ తీయగానే ఇలా పక్కకు జరుపుతాయి అయితే విరిగిపోతాయి వడలు అయితే. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయినా. ఇవి తీసి అయితే ఒక ప్లేట్ లోకి అయితే వేసుకోవడం. మిగిలిన పిండి కూడా ఇలాగే ఒక్కొక్కటి అయితే చట్నీ అనుకొని ఇలా వేసుకోవడమే. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోండి గారెలు అయితే వేసేటప్పుడు. ఇలా చేయడం వల్ల నూనె పీల్చకుండా గారెలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇంకా మొత్తం అయితే వేసుకున్నాక స్లోగా టర్న్ అయితే చేసుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపు అయితే తిప్పుకోవాలి. చూసారు కదా ఎంత బాగున్నాయి. చూసాను తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. గారెలు వేడిగా తింటున్నప్పుడే కమ్మదనం తెలుస్తుంది. పెప్పుతో తింటే చాలా బాగుంటుంది.